Recording in progress. माधव केशव मधुसूदन विष्णु श्रीधर पदनकं चिन्तयामि यूयम् वामन गोविन्द वासुदेव प्रद्युम्न राम राम कृष्ण नारायणाच्युत दामोदरानिरुद्ध दैव पुण्डरीकाक्ष नामात्रयाधीश नमो नमो माधव केशव मधुसूदन विष्णु श्रीधर पदनकं चिन्तयामि यूयम् पुरुषोत्तमा पुण्डरीकाक्ष दिव्य हरिसंकर्षणा अदोक्षजा नरसिंह ऋषिकेश नगदरात्रिविक्रम शरणागत रक्षा जय जय श्रीहरे माधव केशव मधुसूदना महिता जनार्दना मत्स्यकूर्मवराह सहज भार्गवा बुद्धा जयतुरगा कल्की महिता जनार्दना मत्स्यकूर्मवराह सहज भार्गवा बुद्धा जयतुरगा कल्की विहिता विज्ञान श्रीवेंकटेश शुभकरम् विहिता विज्ञान श्रीवेंकटेश शुभकरम् अहमिह तव पददास्यं वनिशं भजामि अहमिव तव पददास्यं वनिशं भजामि माधव केशव मधुसूदन विष्णु श्रीधर पदनकं चिन्तयामि यूयम् माधव केशव मधुसूदन विष्णु श्रीधर पदनकं चिन्तयामि यूयम् चिन्तयामि यूयम्। భగవద్గీత ప్రథమాధ్యాయములో దాదాపుగా చాలా రోజుల నుంచి ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నాము. ప్రథమ శ్లోకం దాన్ని విశేషముగా స్వామివారు ప్రతిష్టాత్మకముగా గొప్ప భావాన్ని అందించడం కారణముగా మరి స్వామివారు ఇచ్చినటువంటి అంశాన్ని మనం అర్థమైన వరకు అధ్యయనం చేసుకుంటూ రావడం జరిగింది. ప్రథమాధ్యాయంలో విశేషంగా ఏంటంటే ఇంకా సాధారణ స్థాయిలోనే అన్ని శ్లోకాలు నడుస్తాయి. మరి రెండో శ్లోకంలో మనం ప్రవేశించి పోయిన వారం చెప్పుకోవడం జరిగింది. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతిం చమూం యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ భోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః అస్మాకం తు విశిష్టాయేతాన్నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః
नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि तस्य संजनयन् हर्षं कुरु वृद्धः पितामहः सिंहनादं विनद्योच्चैः शंखं दध्मौ ప్రతాపవాన్. మొత్తం ఇంతవరకు 12 శ్లోకాలు. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానేకం యూఢం దుర్యోధనస్తదాచార్యం ఉపసంగమ్య రాజా వచనం నబ్రవీత్. దృష్ట్వా అనగా చూచి, దృష్ట్వాతు చూచి, పాండవానాం అనేకం, పాండవానాం అంటే షష్ఠీభక్తి బహువచనములు చెప్పుకోవాల్సి వస్తుంది. పాండవానాం పాండవుల యొక్క అనేకం సైన్యం, విభజించుటకు వీలుగానటువంటిదిగా ఉన్నటువంటి సైన్యం, యూఢం బాగా వ్యూహాకారముగా పన్నబడి ఉన్నటువంటిది. దుర్యోధన రాజా దుర్యోధన అట్టి వ్యూహాకారముగా ఉన్నటువంటి సైన్యమును రాజుకు దుర్యోధనుడు చూసి ఆచార్యం ఉపసంగమ్య, ఆచార్యుని ద్రోణాచార్యుల వారిని ఉపసంగమ్య సమీపించి వచనం అబ్రవీత్ ఈ విధముగా ఆయన పలకటం చేస్తూ ఉన్నాడు. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. పశ్యేతాం పాండుపుత్రాణాం ఆచార్య, ఓ ద్రోణాచార్యుల వారు చూడండి, ఒకసారి మీరు దీన్ని చూడండి. ఏతాం పాండుపుత్రాణం, ఏతాం ఈ పాండుపుత్రాణం పాండుపుత్రుల యొక్క చమోం మహతీం, చమోం మహతీం గొప్పదియగు చమోం సైన్యమును చూడండి అన్నాడు. యూఢాం ద్రుపదపుత్రేన తవ శిష్యేన ధీమత. మరి ఆ విధముగా వ్యూహాకారముగా పన్నింది ఎవరో కాదు, నీ శిష్యుడే. ఏమి నిన్ను చంపటానికి ద్రుపద మహారాజు యజ్ఞం చేసి యజ్ఞగుండం నుంచి పుట్టించినటువంటి దృష్టద్యుమ్నుడు. మరి అలాగా నేను చంపటానికై ఆ విధంగా ద్రుపదుడు దృష్టద్యుమ్నుడు పుట్టిస్తే మరి ఆ శిష్యుడికే నువ్వు విద్య నేర్పావు. ఈనాడు నీ విద్య నీకు అప్పచెప్పేట్లుగా వాడు కూర్చున్నాడు అక్కడ అని ఈ విధంగా దిప్పి పొడుపుగా మాట్లాడుతూ ఉన్నాడు. పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమోం మహితీం గొప్పదేగు చమోం సైన్యము యూఢాం వ్యూహాకర్మగా పన్నబడేటువంటిది ద్రుపదపుత్రేన ద్రుపదపుత్రుడగు దృష్టద్యుమ్నుడి ద్వారా తవ శిష్యేన నీ శిష్యుని ద్వారా వ్యూహాకర్మగా పన్ని ఉన్నటువంటి పాండవ సైన్యాన్ని ఒకసారి చూడవయ్యా అని చెప్పి అంటూ ఉన్నాడు. ఆ విధముగా వ్యూహాకర్మగా ఉన్నటువంటి ఆ సైన్యంలో ఎవరైతే మహాయోధులుగా మహావీరులుగా ఉన్నారో మరి అందరినీ కూడా మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఒకసారి మీరు అందరినీ కూడా తిలకించండి, అవగాహన చేసుకోండి అని చెప్పేసి అని దుర్యోధనుడు పాండవుల సైన్యంలో ఉన్నటువంటి మహావీరులను ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నాడు. అత్ర శూరాహ మహేశ్వాసాహ భీమార్జున సమాయుధి. అత్ర అనగా ఆ పాండవ సైన్యం ఉన్నటువంటి శూరాహ శూరులు, మహేశ్వాసాహ గొప్ప ఇలుగాండ్రు, గొప్ప ధనస్సు ధరించి ఉన్నటువంటి వారు, భీమార్జున సమాహ యుధి యుద్ధరంగములో భీమార్జునులతో సమానముగా యుద్ధం చేయగలిగేటువంటి నైపుణ్యత కలిగి ఉన్నటువంటి వారు. ఎవరా వారని చెప్పనంటే యుయుధానుడు, విరాటుడు, ద్రుపద మహారథ ద్రుపద మహారాజు, దృష్టకేతువు చేకితానుడు, కాశీరాజు వీర్యవాన్ పరాక్రమశాలియగు కాశీరాజు, పురుజిత్తు కుంతిభోజుడు, శైభ్యుడు నరపుంగవ నరులలో శ్రేష్ఠుడగు శైభ్యుడు, యుధామన్యుడు, విక్రాంతుడు, ఉత్తమౌజుడు, విక్రాంత పరాక్రమశాలియగు
యుధామన్యు వీర్యవాన్ పరాక్రమశాలియగు ఉత్తమౌజుడు. సౌభద్ర ద్రౌపదేయ అభిమన్యుడు. ద్రౌపదేయ ద్రౌపదీ పుత్రులగు ఉపపాండవులు. ద్రౌపదేయ సర్వే ఏవ మహారథాః, వీళ్ళందరూ కూడా మహారథులు, గొప్పగా యుద్ధం చేయగలిగేటువంటి నైపుణ్యత ఉన్నటువంటి వారు వీళ్ళందరూ కూడా అని చెప్పని విధంగా దుర్యోధనుడు ఆచార్యుల వారికి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇక ఇంతవరకు చెప్పిందంతా కూడా పాండవ సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళని చెప్పాను. ఇక మన సైన్యంలో ఉన్నటువంటి వారిని కూడా ఒకసారి మీరు ఆలకించండి, తిలకించండి, పులకించండి అని చెప్పినట్టు ఆరంభం చేస్తూ ఉన్నాడు. అస్మాకం మన సైన్యంలో ఉన్నటువంటి వారైతే విశిష్టాహాయే, ఎవరైతే విశిష్టులై ఉన్నారో తాన్ వారిని నిబోధ తెలుసుకొనుము ద్విజోత్తమ ఓ బ్రాహ్మణోత్తమ. నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. నాయకాహ నాయకులు, మమ సైన్యస్య నా సైన్యమునకు నాయకులుగా ఉన్నటువంటి వారిని సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే, తే నీకు సంజ్ఞార్థం తెలియట కొరకు తాన్ వారిని గురించి బ్రవీమి చెప్తున్నాను అని చెప్పిన అన్నాడు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. భవాన్ తమరు, భీష్మాచార్యుల వారు, కర్ణః కర్ణుడు, కృపః కృపాచార్యుల వారు, సమితింజయః జయశీలుడగు కృపః కృపాచార్యుల వారు, అశ్వత్థామ వికర్ణః వికర్ణుడు, సౌమదత్తి అనేటువంటి వాళ్ళందరూ కూడా మరి మహావీరులుగా మన సైన్యంలో ఉన్నటువంటి వారు. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. అన్యే మరి కొంతమంది అయితే బహవః అనేక మంది, శూరాః శూరులు, మత్ అర్ధే నా కొరకుగా, త్యక్త జీవితాః వాళ్ళ జీవితాలను నా కోసంగా పణంగా పెట్టి ఉన్నటువంటి వారు, తమ జీవితాలు నా కోసముగా మరి వెచ్చించి ఉన్నటువంటి వారు. నానా శస్త్ర ప్రహరణాః అనేక శస్త్రాస్త్ర ప్రయోగముల యందు బాగా నైపుణ్యత. సర్వే యుద్ధ విశారదాః అందరూ కూడా మరి యుద్ధమునందు చక్కటి నేర్పరిదనం, యుద్ధం చేయగలిగేటువంటి దానములో మంచి ఉపాయం కలిగి ఉన్నటువంటి వారు అని చెప్పి అన్నారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్యుదమే తేషాం బలం భీమాభిరక్షితం. అపర్యాప్తం తత్ అస్మాకం మరి మన యొక్క సైన్యమైనట్లయితే, అపర్యాప్తం చాలా గొప్పగా ఉన్నది మన సైన్యం, విస్తరించి ఉన్నది, విశాలముగా ఉన్నది. అపర్యాప్తం అపరిమితముగా ఉన్నది మన సైన్యం, బలం మన సైన్యం ఆ విధముగా ఉన్నది. బలం భీష్మ అభిరక్షితం, ఆ విధముగా ఉన్న సైన్యానికి భీష్ముడు రక్షకుడుగా ఉన్నటువంటి దానం మన సైన్యానికి. పర్యాప్తం తు ఇదం ఏతేషాం ఈ పాండవుల యొక్క సైన్యం చూసినట్లయితే పర్యాప్తం చాలా తక్కువగా ఉన్నటువంటి సైన్యం. బలం భీమ అభిరక్షితం, భీముని చేతది రక్షింపబడుతూ ఉన్నది అని చెప్పి అన్నాడు. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మం ఏవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితాః, ఎవరెవరు ఏ స్థానములలో ఉండే విధానముగా నియమితులయ్యారో వారందరూ కూడా మీ స్థానములలో ఉండండి. ముఖ్యముగా భీష్మం ఏవ అభిరక్షంతు, భీష్ముడిని మాత్రం మీరు రక్షించండి. భవంతః సర్వే ఏవ హి, మీరందరూ కూడా మీ స్థానములలో ఉండి ముఖ్యంగా భీష్ముడిని మీరు రక్షించండి అని చెప్పేసి అనేదిగా చెప్తూ ఉన్నాడు. తస్య సంజనయన్ హర్షం కురురుద్ధః పితామహః సింహనాదం వినత్తూచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్. ఈ విధముగా మాట్లాడుతూ ఉండగా దుర్యోధనునికి సంతోషం కలగజేయటానికి, ఉత్సాహం కలగజేయటానికై సైనికులకు కూడా ఉత్సాహం కలగజేసే ఉద్దేశంతో మరి భీష్ముడు శంఖాన్ని పూరిస్తూ ఉన్నాడు. తస్య సంజనయన్ హర్షం, సంజనయన్
హర్షం సంతోషం కలగజేయటానికై కురువృద్ధ కురువృద్ధుడు, పితామహ పితామహుడవు. సింహ ద్విష్మాచార్యుల వారు సింహనాదం, సింహస్య నాదం యవ సింహనాదం, సింహం వంటి నాదమును చేసి వినత్తు బెగ్గరగా ఉచ్చై బెగ్గరగా శంఖం దధ్మౌ ప్రతాపవాన్, పరాక్రమశాలియగు భీష్ముడు శంఖం దధ్మౌ శంఖాన్ని పూరించను అనేటువంటి అంశం మనందరికీ చెప్పడం జరిగింది. తర్వాత వచ్చే అంశం మళ్ళా అది కృష్ణ భగవానుల వారి రథ అంశాన్ని తర్వాత తీసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు పాండవ కౌరవుల యొక్క అంశాలని చెప్పటం జరిగింది. ఇరు పక్షాలలో సైనికులు బాగా మరి చేరి ఉన్నారు. ఇక శంఖాలు పూరించుకొని యుద్ధం ఆరంభం చేయటమే పని. అన్ని ఏర్పాట్లన్నీ కూడా అయిపోయాయి. ఇక చివరికి శంఖం పూరించటము, యుద్ధం ఆరంభం చేయటం అనేటువంటి అంశము అనేది ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నది. అయితే యుద్ధాన్ని స్వామివారు పారమార్థిక అంశముగా మలిచారు. చాలామంది పారమార్థిక అంశముగా అంతగా చూసింది లేదు. చాలామంది గీతకు భాష్యం రాసుకుంటూ వెళ్ళారు. కానీ దాని అంశాలను ఇటు జ్ఞాన యుద్ధం అనేటువంటి అంశానికి స్వామివారు చక్కగా అన్వయం చేశారు. ఎందుకంటే భగవద్గీత అనేటువంటిది అది ఆత్మప్రాప్తి, బ్రహ్మైక్య సాధన భగవద్గీత యొక్క ఉద్దేశం. అందుచేత మరి మహాత్ములు అందించేటువంటి అంశాలన్నీ కూడా ఇటు వ్యావహారికమునకు అన్వయమై ఉంటాయి, పారమార్థికం వైపు కూడా వాటి అర్థాలు దాంట్లో అన్వయం ఉంటాయి. కాబట్టి కేవలం వ్యావహారికంగా చూసినప్పుడు దాంట్లో ధర్మము, నీతి అనే అంశాలు మనకు గోచరిస్తాయి. అదే పారమార్థికముగా చూసినప్పుడు ఆత్మార్థం గోచరిస్తుంది, పరమార్థం గోచరిస్తుంది. భగవద్గీత అనేటువంటిది ప్రధానంగా జీవబ్రహ్మైక్య భావన పొందింపజేయటానికి ఆవిర్భావం అయినటువంటి గ్రంథం. ఒకవేళ ఏదైనా యుద్ధరంగం లాంటి అంశాలన్నింటినీ కూడా భారతంలో చెప్పుకున్నప్పటికీ కూడా ఇక్కడ భగవద్గీతను ప్రధానంగా మనం తీసుకున్నాం. కాబట్టి భగవద్గీత జ్ఞాన ప్రధానమై ఉన్నటువంటి గ్రంథం, జీవబ్రహ్మైక్య గ్రంథం, మోక్ష మార్గాన్ని ప్రబోధింపజేసేటువంటి గ్రంథం. అందువల్ల భగవద్గీత దాని ప్లానే వేరు. మరి ప్రథమాధ్యాయం విషాద యోగము అని చెప్పని, చివరి అధ్యాయం మోక్షము అంటంలో గల కారణం ఏంటంటే లోకంలో సకల మానవులు కూడా మరి దుఃఖముతోనే లోకంలోకి వస్తూ ఉన్నారు, దుఃఖముతోనే తమ జీవితాలను జీవిస్తూ ఉన్నారు. కనుక జీవితాంతం దుఃఖాలు ఎమడబడుతూ ఉంటాయి, వేధిస్తూ ఉంటాయి. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం అని చెప్పి అన్నట్లుగా మరి మానవ జీవితం అంతా కూడా దుఃఖభూయిష్టమై ఉన్నటువంటి విధానం. కారణం ఏంటంటే మరి గత జన్మలో చేసుకున్న కర్మలు అనేటువంటివి ప్రారంధంగా వచ్చాయి. కాబట్టి గత జన్మలో చేసుకున్నటువంటి కర్మలు కొన్ని వాడికి సంతోషం కలగజేస్తాయి, నవ్వింపజేస్తాయి. కొన్ని కర్మలు దుఃఖాన్ని పుట్టింపజేస్తాయి, ఏడిపిస్తూ ఉంటాయి. అందువల్ల లోకంలో మానవులు మరి కాసేపు సంతోషంగా ఉంటారు, కాసేపు దుఃఖంగా ఉంటారు. సుఖదుఖాల సమ్మేళనం ఈ మానవ జీవితం అని చెప్పేసి అని. ఎందుకంటే మరి గత జన్మలో తాను చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ పుణ్య పాప మిశ్ర కర్మలు మానవ జన్మ అని చెప్పి అన్నారు. కేవలం పుణ్యం మాత్రమే ఉన్నట్లయితే మరి ఆ పుణ్య విశేషముతో వచ్చేటువంటి జన్మ దేవతలు అని చెప్పని అంటారు. కాబట్టి దేవలోకంలో ఉన్నటువంటి వారు కేవలం సుఖాలు మాత్రమే అక్కడ అనుభవించే విధానం, అక్కడ దుఃఖాలు అనేటువంటి అక్కడ ఉండవని చెప్పని అంటారు. స్వర్గలోకంలో కేవలం సుఖాలే అని చెప్పని. ఎందువల్లంటే ఆ పుణ్య ఫలితమై ఉన్నటువంటి విధానం స్వర్గం. కాబట్టి మరి ఆ స్వర్గంలో వాళ్ళు కేవలం సుఖాలే అనుభవించే విధానంగా ఉంటుందని చెప్పేసి. అట్లాగా మరి కేవలం పాప సంబంధముగా ఉన్నటువంటి శరీరాలు పశుపక్షాది శరీరాలు, హీన దేహములు అని చెప్పని అంటారు. ఇట్లాగా పశుపక్షాది క్రిమి కీటకాది ఏ దేహాలైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పాపం అధిక శాతముగా ఉన్నటువంటి జీవులు అలాంటి దేహాల్లోకి పోయి కేవలం దుఃఖమే అనుభవించే విధానముగా అక్కడ ఉంటుందని చెప్పేసి.
అయితే పుణ్య పాప రెండింటి మిశ్రత్వముగా ఉన్నటువంటిది మానవ దేహము అని చెప్పని. కాబట్టి పుణ్య విశేషముతో సంతోషము, పాప విశేషముతో దుఃఖాలు, ఇట్లా జీవితంలో కావడి కొండాలని చెప్పి అంటూ ఉంటారు కదా. ఆ ప్రకారముగా సుఖ దుఃఖాలు రెండూ కూడా కలిసి ప్రయాణం చేసే విధానం మానవ జన్మలో ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా మరి మానవుడు ఈ దేహమును ధరించి, ఈ దేహము అనేటువంటిది దుఃఖం యొక్క అనుభవించడానికి వచ్చేటువంటి దేహం కనుక దుఃఖ సంబంధముగా ఉన్నటువంటి ఈ దేహముతో సంబంధం పడి, దేహ వ్యామోహముతో సంబంధం పడి ఈ లోకంలో మానవులు ఈ దుఃఖాన్ని పొందేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మానవులందరినీ ఉద్దేశించి చెప్పినటువంటి అంశము భగవద్గీతలోని ప్రథమ అధ్యాయము విషాద యోగము అన్నారు. విషాదం, కాబట్టి విషాదం మానవ జీవితంలో విషాదమే ప్రధానంగా ఉంటుంది. విషాద యోగం అని చెప్పి అన్నప్పుడు ఇలాంటి విషాదముతో ఉన్న అనేక దుఃఖములు, సమస్యలు, బాధలతో అనేక వాటితో అనుభవించేవాడు ఉన్నప్పటికీ కూడా మరి భగవంతుడకు గురుమహాత్ముని ఆశ్రయించి, మహాత్ముల యొక్క ఆశ్రయంలో బ్రహ్మ విద్యను అధ్యయనం చేసి మరి బ్రహ్మతత్వానుభవాన్ని పొందేటువంటి యొక్క ఉద్దేశంతో ఉన్నటువంటి వారి విధానము చూసినట్లయితే అది విషాద యోగం. విషాదము అని చెప్పి అన్నప్పుడు కేవలం దేహ వ్యామోహంలో మునిగిపోయి, సంసార వ్యామోహాల్లో మునిగిపోయి, ప్రాపంచిక వ్యామోహాలలో మునిగిపోయి ఈ భౌతికమునకే జీవితం అంకితం చేయబడి ఇట్లాగా ఈ భౌతిక విధానముగా పోయేటువంటి వారి జీవితం అంతా కూడా విషాదము అనే అంశం వస్తుంది. విషాద యోగం అని చెప్పి అన్నట్లయితే మరి ఇక్కడ ఈ విషాదాన్ని యోగముతో అన్వయం చేయటం కారణం ఏంటంటే మరి ఆత్మోన్నతిని పొందేటువంటి విధానంగా ఉన్నటువంటి వారు కూడా విషాదాన్ని పొందే విధానం ఉంటుంది. విషాదము అంటే పోరాటం దాగి ఉన్నది. ఆత్మోన్నత మార్గంలో పయనించే వాళ్ళు పోరాటం దాగి ఉన్నది. అందుచేత ఇది యోగం అంటే విషాదముతో కూడి ఉన్నటువంటి యోగం. ధ్యానం అనేటువంటిది సాధారణంగా అందరూ చేయలేరు. ఏదన్నా జపం చేయటం అంటే, లేదా స్తోత్రాలు చేయటం, పూజలు చేయటం, యజ్ఞాలు చేయటం, క్రతువులు చేయటం, ఇలాంటి విధానాలలో మనిషి చాలా చక్కగా చేసుకుపోతూ ఉంటాడు. కానీ యోగం అనేటువంటిది సర్వోన్నతమై ఉన్నటువంటి మార్గ విధానం. యతీశ్వరులు, సాధువులు, మహాత్ములు అయినటువంటి వారు మాత్రమే ఆ యోగములో పయనింపగలిగే విధానం ఏర్పడుతుంది. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రతిష్టం అత్యే తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం ఉపయేతి సాధ్యం అనేటువంటి మాట గీత. వేదేషు వేదములు, యజ్ఞేషు యజ్ఞములు, తపస్సు దానములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చేయటం కంటే అత్యధికమై ఉన్నటువంటి ఫలితం యోగి పొందుతూ ఉన్నాడు అనేటువంటి మాటగా భగవద్గీతలో చెప్పేటువంటి అంశము. కాబట్టి ప్రకారముగా మరి ఆ యోగం అనేటువంటిది కూడా సాధారణంగా సులభంగా లేదు, సునాయాసంగా లేదు. అది చాలా ప్రయాసతో చేరి ఉన్నటువంటి అంశము. కనుక ఆ ప్రయాసతో ఉన్నటువంటి విధానములో ఈ యుద్ధం, ఇప్పుడు మన ప్రథమాధ్యాయంలో వచ్చిన అంశం ఏంటంటే యుద్ధం, కౌరవ పాండవుల విధానములో ఉన్నటువంటి యుద్ధం. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆత్మోన్నతి మార్గానికి దోవజూపి మోక్ష మార్గాన్ని పొందింపజేసే విధానముగానేమో సాత్విక వృత్తులు, పాండవ వృత్తులు ఉన్నాయని చెప్పని, అవి భగవదాశ్రయం కలిగి ఉన్నటువంటి వృత్తులు సాత్విక వృత్తులు, పాండవులు దైవ వృత్తులవి. ఇక అనాత్మలో పడవేసి, భవబంధాల్లో పడవేసి, దుఃఖాలలో పడవేసేటువంటి పాప కార్యాలలో తీసుకుపోయేటువంటివన్నీ కూడా కౌరవ అనాత్మ సంబంధమై ఉన్నటువంటి వృత్తులు అని చెప్పని మనం గమనించినట్లయితే ప్రథమాధ్యాయం విషాద యోగంలోనే మీరు గమనించుండప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకాలలో 3 శ్లోకాలు మరి దైవీ పాండవుల సైన్యం గురించి ఇవ్వడం జరిగింది. అత్రశూర, మహేశ్వాస, భీమార్జున సమాయుధ అనే శ్లోకాలు మొత్తం 3 ఉంటాయి ఇక్కడ. ఈ 3 శ్లోకాల ద్వారా మనకి పాండవుల గురించి తెలియజేయటం జరిగింది. తర్వాత అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ అని చెప్పనంటూ అస్మాకం ఇక మన సైన్యమైనట్లయితే మన సైన్యంలో ఉన్నటువంటి యోధులు, వీరులు, మహావీరులు ఉన్నటువంటి వారిని గురించి నీకు పరిచయం చేయబోతున్నా అని చెప్పేసి అని కౌరవుల యొక్క సైన్యం యొక్క విధానములో ఒక్క శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇది గమనార్హం.
పాండవుల సైన్యాన్ని ఏమో ఈ దుర్యోధనుడే చెప్పిన మాటలు కదా, ఆచార్యుల వారి దగ్గర చేరి దుర్యోధనుడు మరి పాండవుల సైన్యాన్ని పరిచయం చేస్తూ 3 శ్లోకాలలో చెప్పాడు. తన సైన్యాన్ని పరిచయం చేసే విధానములో 1 శ్లోకంలో చెప్పాడు. ఇది గమనార్హం. ఏమిటంటే మనం గనక 17వ అధ్యాయంలో పోయామనుకోండి, 16వ అధ్యాయం 16వ అధ్యాయం పేరేమిటి? దైవాసుర సంపత్తి. దైవాసుర సంపత్తి, దైవీ గుణములు, ఆసురీ గుణాలు అనే విషయం గమనించినట్లయితే ఈ దైవాసుర గుణములను బడేటువంటి వాట్లను చెప్పే విషయంలో మరి దైవీ గుణాలు చెప్పే విధానంలో 3 శ్లోకాలలో చెప్పడం జరిగింది. ఆసురీ గుణాలను చెప్పే విధానములో 1 శ్లోకంలో మాత్రమే చెప్పడం జరిగింది. అక్కడ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధం త్యాగ శాంతి అపైషణం దయా భూతేషు అలోలత్వం ఆర్ధవం హ్రీహి అచాపలం తేజ క్షమ ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీ అన్నాడు. ఇదంతా కూడా భవంతి సంపదం దైవీ, దైవీ సంపత్తిగా ఉన్నటువంటి గుణాలని చెప్పేసి అని 3 శ్లోకాలలో చెప్పడం జరిగింది దైవీ గుణాలు. తర్వాత ఆశ్రీ సంపద చెబుతూ దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యం ఏవచ అజ్ఞానం చభిజాతస్య పార్థ సంపదం ఆసురీం అనే శ్లోకంలో వస్తుంది మనకు అక్కడ. ఇది కనుక దైవాసురు గుణాలు చెప్పే విషయంలో 16వ అధ్యాయంలో దైవీ గుణాలేమో 3 శ్లోకాలలో చెప్పి ఆశ్రీ గుణాలు 1 శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ప్రథమాధ్యాయంలో మరి పాండవుల సైన్యం చెప్పే విషయంలో 3 శ్లోకాలలో చెప్పడం జరిగింది. కౌరవుల సైన్యం చెప్పే విషయం 1 శ్లోకంలో చెప్పడం జరిగింది. అంటే ఏమర్థమైంది మనకి ఇక్కడ? అంటే పాండవులంటే దైవీ గుణాలు, కౌరవులు అని చెప్పానంటే ఆసురీ గుణాలు అనే విషయం మనకు స్పష్టమవుతుంది ఈ మాటలను బట్టి. అందుచేత ఇక్కడ ఏమిటని చెప్పనేటువంటి విషయం చూసినట్లయితే మరి భగవద్గీత ప్రబోధించేటువంటిదంతా కూడా జీవ బ్రహ్మైక్య సిద్ధి, మోక్ష సిద్ధి, మోక్షాన్ని పొందింపజేసేటువంటి ఉద్దేశంతో భగవద్గీత ఆరంభం చేయబడింది. ఇప్పుడు భారతము అని చూసినట్లయితే అక్కడ మరి ఇతిహాస రూపముగా ఒక వ్యక్తులు వాళ్ళు చేసే పోరాటాలు, రాజకీయ వ్యవహారము, రాజ్యాంగ వ్యవహారము, ఇదంతా కూడా ఒక నీతి ధర్మము అనే అంశాలుగా సాగిపోయే విధానంలో భారతం కొనసాగే అంశము. అయితే భగవద్గీత అనే విషయం వచ్చినప్పుడు కేవలం ఇది ఉపనిషత్ సంబంధం కాబట్టి జీవ బ్రహ్మైక్య అనుభవాన్ని పొందింపజేసేటువంటి మార్గంలో పయనించేటువంటి అంశం కాబట్టి ఇక్కడ సాధకుడు మరి నివృత్తి మార్గము ద్వారా బ్రహ్మైక్య భావన పొందాల్సి ఉంటుంది. అందుకే ప్రతి అధ్యాయం కూడా ఇక్కడ చూసినట్లయితే యోగము అనే పదమే వాడటం జరిగింది. విషాదం కూడా యోగమే అని చెప్పి అన్నారు. విషాద యోగము, సాంఖ్య యోగము, కర్మయోగము, జ్ఞాన యోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, ఇట్లా చూసినట్టు అన్నీ కూడా యోగాలే. తస్మాత్ యోగి భవార్జున అని పరమాత్మ అంటాడు. యోగి వికార అని చెప్పి అన్నాడు. ఎత్ర యోగీశ్వర కృష్ణ, ఆయన యోగీశ్వరుడై ఉన్నటువంటి వాడై ఆయన ఉన్నాడు, నువ్వు యోగివి కమ్ము అని చెప్పి అంటూ ఉన్నాడు. భగవద్గీత కూడా మరి చూసినట్లయితే పూర్ణముగా అది యోగ శాస్త్రం. భగవద్గీత అంటే యోగ శాస్త్రం అనేటువంటిది అన్నమాట. కాబట్టి యోగ శాస్త్రమగు యోగమనుగు ఈ ప్రయత్నంలో ఉన్నటువంటి ఒక పోరాటం, ఈ పోరాటం అనేటువంటిది కౌరవ పాండవులకు అనే విషయం చెప్పినట్లయితే దైవాసుర గుణాలకి, దైవీ గుణాలు, ఆసురీ గుణాలు, ఈ రెండింటి యొక్క పోరాటం ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం ద్వారా దర్శించవచ్చు. ఎట్లయితే కురుక్షేత్ర సంగ్రామంలో మరి ఆటుపోటు ఎలా ఉన్నాయో అట్లాగా ఆత్మ మార్గంలో పయనించేటువంటి సాధకుడు కూడా మరి దీంట్లో కౌరవులు పాండవులు అనేటువంటి 2 పోరాట విధానం ప్రత్యక్షంగా అందరూ కూడా చూడవచ్చు, దర్శించవచ్చు. అప్పుడేదో కురుక్షేత్ర సంగ్రామం జరిగిపోయింది, మేము ఆనాడు లేకుండా పోయామే, మేము చూడలేకపోయామే, మాకు ఆ భాగ్యం లేదే అనేటువంటి భావన ఏం అవసరం లేదు. కళ్ళు మూసుకుంటే చాలు, శ్వాసపై నిఘా పెడితే చాలు, మీకు ఈనాడు ప్రత్యక్షం అవుతుంది ఆనాటి కురుక్షేత్ర సంగ్రామం. ఇది
కాబట్టి సంగ్రామంలో మరి కౌరవులు కొడుతూ ఉంటారు, పాండవులు కొడుతూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు పాండవులు జయిస్తారు, ఒక్కొక్కప్పుడు కౌరవులు జయిస్తూ ఉంటారు. ఈ విధంగా ఎవరెవరిలో ఏ ఏ సైన్యం బాగా బలంగా ఉంటుందో ఆ బలాన్ని బట్టి ఉంటుంది ఆ యుద్ధం కూడా. అందరికీ పాండవ సైన్యమే బలంగా ఉండదు, కొంతమందికి కౌరవ సైన్యం బలంగా ఉంటుంది, కొంతమందికి పాండవ సైన్యం బలంగా ఉంటుంది. అది పుణ్య సంస్కారం ఉండి చక్కగా వాళ్ళు పుణ్యాత్ములై ఉంటే, పుణ్య సంస్కారం ఉంటే, గురు కృపకు పాత్రలై ఉంటే, దైవానుగ్రహానికి పాత్రలై ఉంటే, అలాంటి వారిది పాండవ సైన్యమే పై చేయిగా ఉంటుంది, కౌరవ సైన్యం కింద పడేసి చేయటం అవుతుందన్నమాట. కానీ మళ్ళీ ఇలాంటి పుణ్య సంస్కారం లేక, మరి జన్మ సంస్కారం లేక, గురు అనుగ్రహం లేనటువంటి కొంతమంది జీవులు వాళ్ళ పోరాటం చాలా ఈ ప్రమాద స్థాయిలో సాగే అవకాశాలు ఉంటాయి. కొంతమంది యుద్ధం కూడా చేయలేక దండం పెట్టేసి మధ్యలోనే అర్జునులాగా ధనస్సు కింద పారేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమంది వెళ్ళిపోవాలా యోగం చేయలేక. స్వామి గారి దగ్గరికి వచ్చి ఉపదేశాన్ని పొందినటువంటి వాళ్ళు ఎంతమంది నిలబడ్డారు, ఎంతమంది ఆయన ఉపదేశం చేయలేదు స్వామి గారు, ఎంతమంది ఉత్తీర్ణులు అయ్యారు. ఏమి మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామవి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్వత అనేటువంటి మాట ఆయన కూడా చెప్పుకొచ్చాడు. అనేక వేల మంది మార్గంలోకి వస్తారు. వచ్చిన వాళ్ళందరూ కూడా నిలబడరు, చాలామంది వెళ్ళిపోతారు. నిలబడ్డ వాళ్ళల్లో కూడా ప్రయత్నం చేసే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఆ ప్రయత్నం చేసే విధానంలో కూడా ఏ కొద్ది మందో మార్గంలో నిలకడగా ఉండి గమ్యస్థానం చేరేటువంటి విధానంలో కశ్చిత్ మాం వేత్తి తత్వత ఒకనొకడే అని చెప్పి అన్నారు. చెట్టుకి ఎంతో పూత వస్తుంది, ఆ పూత అంతా పిందెలు కావు, చాలా పూత రాలిపోతుంది. కొంత పూతే పిందెలు అవుతాయి. అయిన పిందెలన్నీ మళ్ళా కాయలు కావు, చాలా పిందెలు రాలిపోతాయి. అయిన కాయలన్నీ మళ్ళా పండ్లు కావు, చాలా కాయలు మధ్యలో రాలిపోతాయి. ఈ పండు స్థాయికి వచ్చేదానికి ఆ కొమ్మకు ఆ రెమ్మకు ఒకటో రెండో మిగిలి ఉంటాయి అంతే. అట్లాగా ఈ ఆత్మ సాధనలో కూడా చూసినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా చాలా వరకు అనాత్మ సంబంధమై ఉన్న కౌరవులే బాగా బలపడి ఉన్నారు. ఎందుకంటే ఎంతో కాలముగా రాజ్య పరిపాలన వాళ్ళదే కదా. అరణ్యాలలో సంచారం చేసింది వీళ్ళు, రాజ్య పరిపాలన చేసింది కౌరవులు, అంతే కదా. అట్లాగా ఈ హస్తినాపుర పట్టణాన్ని కూడా, అది ఢిల్లీలో ఉన్నదాన్నేమో హస్తినాపుర పట్టణము అని చెప్పి అంటారు. అది హా పెట్టలే, అది హస్తినాపురము. ప్రస్తుతం మనం ఉన్నటువంటిదేమో హస్తినాపురం. హస్తి అంటే ఎముకల యొక్క గూడుని హస్తినాపురము అని చెప్పి అంటారు. ఎముకల గూడు కాబట్టి హస్తినాపురము. అది కరిపురం కాబట్టి హస్తినాపురము అని చెప్పి అన్నారు. కాబట్టి ఆనాడు జరిగిన యుద్ధము అప్పుడు అయిపోయింది. కానీ ఈ యుద్ధం అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా జరుగుతూనే ఉన్నది. ఏనాడు జరుగుతుందని చెప్పనంటే, ఎప్పుడైతే నీవు గురువుదేవుణ్ణి ఆశ్రయించి బ్రహ్మ విద్య అధ్యయనం చేసి ఆత్మసాక్షాత్కార రాజ్యాన్ని పొందటానికి ఆత్మసింహాసనాన్ని అధిరోహించేటువంటి యొక్క ఉద్దేశంతో ఉన్నటువంటి విధానములో ఆనాడు మనకి యుద్ధం అనేటువంటిది ఆరంభం చేయటం జరుగుతుంది. ఏనాడైతే గురువు ద్వారా బ్రహ్మ విద్య అధ్యయనం చేసి స్వామివారి సన్నిధిలో అష్టమస్తక సంయోగము ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొందినప్పుడు ఆ తర్వాత చక్కగా నువ్వు మరి ఇక దర్భసాపో జింక శర్మమో తెల్ల వస్త్రమో పరుసుకొని కాస్త ఈబూదు రేఖలు దిద్దుకొని సుచిరుభూతుడవై పట్టు పంచ ధరించి పద్మాసీనుడవై రెండు కళ్ళు ముకులించి రెండు చేతులు జోడించి గురు బ్రహ్మ గురు విష్ణు గురురేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పని 3 సార్లు ఓంకార ఆ శంఖాన్ని పూరించి ఈ 2 కళ్ళు ముయ్యగానే యుద్ధం అనేది ఆరంభం అవుతుందన్నమాట. ఆ పూట యుద్ధం నీకు ఆరంభం అవుతుంది. అంతవరకు మామూలుగానే ఉంటుందన్నమాట. ఆ పూట నీకు కురుక్షేత్ర సంగ్రామం ఇక ఆ పూట ఆరంభం అవుతుంది. అట్లా చేసిన విధానములో పాండవులు ఏ ప్రకారంగా అయితే కృష్ణ పరమాత్మ యొక్క సహాయముతో విజయము సాధించారో అట్లాగా మరి ఈ విధానంలో కూడా గురుదేవుని అనుగ్రహము, తర్వాత సర్వేశ్వరుడు ఈశ్వరుడు ఎక్కడ కృష్ణ పరమాత్మ మహాకారణ స్వరూపుడు ఈశ్వరుడు కాబట్టి
మరి ఆ ఈశ్వరుని యొక్క ఆశ్రయములో మనం కూడా కౌరవులను జయించాల్సి ఉంటుంది. ఆనాటి కాలంలో పాండవులు కూడా పరమాత్మను ముందు పెట్టుకునే యుద్ధం కొనసాగించి కౌరవుల్ని జయించటం జరిగింది. కాబట్టి కృష్ణ పరమాత్మ కనుక సహాయం లేకపోతే మాత్రం పాండవులు జయించి ఉండకపోవచ్చు అని చెప్పి మనం ఒక మాట అనుకోవచ్చు. ఎందుకంటే అన్ని విధాల కృష్ణ పరమాత్మ సహాయ సహకారములన్నీ కూడా ఉన్నాయి. నాగాస్త్రాన్ని తప్పించే విషయంలో కృష్ణుడి యొక్క సహాయం కానీ, ద్రోణాచార్యులు వారు తొలిగంపు చేసే విషయంలో అశ్వత్థామ హతహ కుంజర అనేటువంటి ఉపాయంలో కానీ, భీష్ముని జయించే విషయంలో సెకండ్ను ముందు పెట్టేసేసి ఏదో రూపంగా తీసేయటమే ఆయన పని, అధర్మ పరులను తీసేసే విధానం. అట్లాగా కృష్ణ పరమాత్మ యొక్క సహాయంతో వాళ్ళు కౌరవులను జయించడం జరిగింది, మరి రాజ్యాన్ని పొందడం జరిగింది. అట్లా మనం కూడా అనాదిగా బాగా బలపడి, ఇప్పుడు కాదు కొన్ని లక్షల సంవత్సరాలుగా లక్షల జన్మలుగా మన శరీరములో అనాత్మయే బలపడి ఉన్నది, అనాత్మ రాజ్యమే కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఆ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క దాన్ని జయించాలని చెప్పినట్లయితే మనం కూడా మహాకారణ స్థలములో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ యోగీశ్వరుడు, ఎత్ర యోగీశ్వర కృష్ణ, యోగీశ్వరుడు ఈశ్వరుడే కృష్ణుడు అని చెప్పినట్లయితే మనకు మహాకారణ స్థలం ఈశ్వర స్థలం, ఆపోస్థలం, ఆకాశ స్థలం, అగ్నిస్థలం, ఈ మూడు కూడా జీవస్థలములు. కాబట్టి స్థూల దేహంతో ఉన్న జీవుడు విశ్వడుగా పిలువబడతాడు, సూక్ష్మ దేహముతో ఉన్నటువంటి జీవుడు తైజుడుగా పిలువబడతాడు, కారణ దేహముతో ఉన్నటువంటి జీవుడు ప్రాజ్ఞుడుగా పిలువబడతాడు. ఇట్లా మూడు స్థానాలలో ఉన్నటువంటి వాడు జీవుడు. ఈ మహాకారణ స్థలం ఉన్నటువంటిది ఈశ్వరుడు. కాబట్టి ఏనాడైతే అట్టి జీవుడు కృష్ణ పరమాత్మ యొక్క ఆశ్రయాన్ని పొందుతాడో ధ్యానము ద్వారా, ఆనాడు కౌరవులను జయించి చక్కగా ఆత్మరాజ్యాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఈ నివృత్తి మార్గం అనేటువంటి అంతర్ముఖ వృత్తి అనేటువంటి ఈ ధ్యాన విధానములో ఉన్నటువంటి వారు కౌరవులు, పాండవులు అనేటువంటి విధానములో భారత ఇతిహాసములలో ఏ పేర్లైతే ఇవ్వబడ్డాయో అవన్నీ కూడా ఆత్మార్థాన్నే సూచిస్తున్నాయి అని చెప్పేసి స్వామివారు మనకి అందించేటువంటి అంశము. స్వామివారు ఇచ్చినటువంటి అంశాలు మనం కొన్ని ఇక్కడ పరికిద్దాం. అనగా ఈ ధ్యానం అనేటువంటి యుద్ధం ఉన్నదో, యుద్ధములో ఉన్నటువంటి ఏ కౌరవులైతే పాల్గొన్నారో, పాండవులు పాల్గొన్నారో, వాళ్ళ పేర్లు, ఆ పేర్లలో ఉన్నటువంటి తాత్వికాంశము అన్నమాట. ఆ తాత్వికాంశముతో చేరి ఉన్నటువంటి భాగాలనే స్వామివారు ఇవన్నీ కూడా పరమార్థానికి అన్వయం అయ్యేటువంటి యొక్క పేర్లు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉత్పత్తులతో కూడా స్వామివారు చెప్పటం జరుగుతూ ఉన్నది. ఏవి మనం గతంలో దృష్ట్వాతు పాండవానేకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనం అబ్రవీతు అనేటువంటి శ్లోకం మీద కొందరు చెప్పుకోవడం జరిగింది. తర్వాత దీంట్లోనే దృష్టద్యుమ్నుడు అనే విషయం వచ్చింది కదా ఇక్కడ శ్లోకంలో. ఆచార్య ఉపసంగమ్య రాజా వచనం అబ్రవీతు పాండవ అనేకం యూఢం దుర్యోధన. యూఢం అంటే యోహాకారముగా పన్ని ఉన్నటువంటి వాడెవరని చెప్పనంటే దృష్టద్యుమ్నుడు. కాబట్టి ఈ దృష్టద్యుమ్నుని యొక్క అంశముగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ రెండో శ్లోకంలో వస్తుంది. రెండో శ్లోకం మూడో శ్లోకంలో వస్తుంది. రెండవ శ్లోకంలో దుర్యోధనునికి సహాయముగా ఉన్నటువంటి వారు మరి శకుని, దుశ్శాసనుడు, కర్ణుడు. వీళ్ళ ద్వారా ఈ దుర్యోధనుడు చాలా వరకు పతనం కావడానికి గల కారణాలయ్యాయి. స్వతసిద్ధముగా దుర్యోధనుని యందు దుష్ట విధానం కలిగి ఉన్నది. ఆ దుష్ట చేష్టలు, యోధనం అంటే యుద్ధం చేయటం, అది దుర్యోధనము అనగా దుష్ట యుద్ధం చేయటము. దుష్ట యుద్ధం చేయటానికి గల కారణాలు ఏంటంటే ఆ మనస్సులో చేరి ఉన్నటువంటి చెడు సంస్కారాలు. దుర్యోధనుడు అని చెప్పి అన్నట్లయితే ప్రతి ఒక్క వ్యక్తిలో పనిచేస్తున్నటువంటి మనస్సు, ఈ మనస్సుని ఇక్కడ స్వామి గారు దుర్యోధనుడు అనేటువంటిదిగా చెప్పటం జరుగుతూ ఉన్నది. కనుక ఈ మనస్సు అనేటువంటిది ఎప్పుడూ కూడా ఈ దుష్ట స్వభావం కలిగి ప్రవర్తించేదిగా ఉంటుంది. ఈ దుష్ట స్వభావంగా పోవటం గల కారణం ఏంటని చెప్పనంటే వాడిలో ఉన్నటువంటి చెడు సంస్కారాలు.
జన్మ జన్మలుగా వస్తున్నటువంటి చెడు సంస్కారాలు అనేటువంటివి కారణంగా మనిషి ఆ విధంగా ప్రవర్తించే విధానం అనేటువంటిది ఏర్పడుతుంది. గమనించాలి ఇక్కడ మనము చాలా వరకు లోకంలో మరి మానవులు అనేటువంటి విషయం చూసినప్పుడు మరి పైకి మాత్రం ఉన్నటువంటి విధానం వేరు, లోన ఉన్నటువంటి విధానం వేరు. ఎందుకంటే లోన ఉన్నటువంటి జీవుడు అవిద్య అనే ఆవరణం కలిగి ఉన్నాడు. ఇది ఇక్కడ గమనించాల విషయం మనము. లోన ఉన్న జీవుడు అవిద్య అనే ఆవరణం కలిగి ఉన్నాడు. కాబట్టి అవిద్య ఉపాధి కలిగి ఉన్నటువంటి వాడిని ఎవరంటాం? జీవుడు అని చెప్పని అంటాం. విద్య అనగా మాయ లేక విద్య లేక శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. ఈ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అనేటువంటి ఉపాధిగా కలిగి ఉన్నటువంటి వారెవరు? ఈశ్వరుడు. గమనించారు అక్కడ మీరు. కాబట్టి జీవుడు అని చెప్పన్నప్పుడు మలిన సాత్విక అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి వాడు జీవుడు, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి ఉపాధిగా ఉన్నటువంటి ఆయన ఈశ్వరుడు అని. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అని చెప్పన్నప్పుడు ఆ శుద్ధ సాత్విక విధానములో చేరి ఉన్నటువంటి ఏమిటి? దైవీ గుణాలు. దైవీ గుణాలు అనేటువంటివి మలిన సాత్విక అవిద్య ద్వారా ఏర్పడతాయా, శుద్ధ సాత్విక విద్య ద్వారా ఏర్పడతాయా? దైవీ గుణాలు శుద్ధ సాత్విక విద్య ద్వారా ఏర్పడేటువంటివి దైవీ గుణాలు. మలిన సాత్విక అవిద్య నుంచి ఆవిర్భావం అయ్యేటువంటివి ఆసురీ గుణాలు. అది కాబట్టి లోకములో చాలా వరకు మానవ సముదాయం అంతా కూడా అవిద్య ఉపాధి కలిగి ఉన్నటువంటి వారు కాబట్టి వాళ్ళల్లో ఎక్కువ శాతం ఆసురీ సంబంధ గుణాలే వ్యవహారం కలిగి ఉన్నటువంటి విధానము. ఈ ఆసురీ సంబంధమై ఉన్నటువంటి గుణాలు అనేటువంటి వాట్ల వ్యవహార విధానం లోకంలో చాలామంది బాహాటముగా చేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది ఈ గుణాలు గనక వ్యవహారంలోకి పోయినట్లయితే మనకున్న ఇలువలు పోతాయి, మనకున్న గౌరవం పోతుంది, 10 మందిలో అల్లరి పాలైపోతాం అనే విధానములో వివేకమును వినియోగించి ఆ గుణాలను వ్యవహారంలోకి పోనివ్వకుండా అణిచిపెట్టి వాటిని ఉంచే విధానముగా ఉన్నటువంటి వారు వివేకవంతులు లోకంలో ఉన్నారు. కానీ చాలా వరకు చూసినట్లయితే ఈ ఆశ్రయ సంబంధ గుణాలను బాహాటముగా వాళ్ళ వ్యవహారంలో మరి కనపడతా ఉంటాయి. మనం ఈనాడు మీడియాలో చూసేటువంటి చూడండి, ఆ నాటికలలో చూడండి, అన్న సీరియల్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ సీరియల్స్లో మీకు ప్రధానంగా ఆశ్రయ సంబంధ గుణాలే వ్యవహార విధానం స్పష్టంగా చూపించే విధానం. తర్వాత మిగతా అనేక వాటిల్లో కూడా ఈ ఆశ్రయ సంబంధ గుణాల వ్యవహారం మనకి చూపబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 2 విధానాలు ఏమిటని చెప్పానంటే, ఈ గుణాలు వ్యవహరించినట్లయితే మన జీవితం అంతా కూడా అల్లరి పాలైపోతుంది, ప్రమాదంలో పడతాము అనేటువంటి ఉద్దేశంతో ఆ గుణాలను అణిసివేసి అభివ్యక్తం కానివ్వకుండా ఇలా వరకు తన యొక్క మంచితనము విధానాన్ని జీవించే విధానములో చాలామంది లోకంలో ఉంటారు. వాళ్ళు వివేకవంతులుగా మనం వాళ్ళని దర్శించవచ్చు. ఇట్లా 2 రకాలైనటువంటి వారు సమాజంలో ఉంటారు. మూడవది ఏంటంటే, ఎవరైతే సోహం భావ ధ్యానం చేస్తూ ఈశ్వరారాధనలో ఉంటారో ఈ ఈశ్వరారాధనలో ఉన్నటువంటి వారికి దైవీ గుణాలు పెరుగుతాయి. వాళ్ళకి స్వతసిద్ధంగా వాళ్ళల్లో ఆ దైవీ గుణాలే వ్యవహారం చేసేవిగా ఉంటాయి. లక్ష్మణార్యులు, మిగతా స్వరాజ్య స్వాములు కానీ, చిన్మయానంద, వివేకానంద, రామతీర్థ ఇత్యాది మహాత్ములు మన పేర్లు చెప్పుకుంటూ ఉన్నాము. పేర్లు అనేటువంటి మనం తెలియకుండా ఈ లోకంలో ఎంతోమంది యోగ సాధనలో పయనిస్తూ, హంస యొక్క ఆశ్రయంలో పయనిస్తూ, నివృత్తి మార్గంలో పయనిస్తూ ఈశ్వరాంశను పొంది ఉన్నటువంటి వాళ్ళల్లో ఎక్కువ శాతం దైవీ గుణాలు వ్యవహారం కలిగి ఉంటాయి. అందువల్ల వాళ్ళల్లో ప్రేమ, దయ, మంచితనము, అందరిని గౌరవించడము, మంచిగా ప్రవర్తించడము, ఇతరులకు ఏ జీవి కూడా హానికరం లేకుండా ఉండటము, ఇతర జీవులకు మేలు చేసే విధానము, అన్ని జీవులు తనతో పాటే వాళ్ళు పోలిక చేసుకుంటారు.
ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున సుఖం వా ఎదివా దుఃఖం సయోగి పరమో మత అని గీత అంటుంది. ఆత్మవు పమ్యేన సర్వత్రా, అందరినీ కూడా ఆత్మవు తనలాగా చూస్తారట, తనలాగా దర్శిస్తారట. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవశ నిర్మమ నిరహంకార అనే మాటలు మనకు భగవద్గీత 12వ అధ్యాయంలో వస్తూ ఉంటాయి. అద్వేష్ట సర్వభూతానం, సమస్త భూతముల పట్ల ద్వేషభావం లేకపోవటం. మైత్ర మైత్రి భావన, కరుణ కారుణ్యము, ఇవన్నీ ఏమిటంటే దైవీ సంబంధ గుణాలు. ఇవి ఎట్లా ఏర్పడతాయని చెప్పనంటే, ఎంతైతే వాడు హంస యొక్క ఆశ్రయంలో ఉండి, ఈశ్వరాశ్రయంలో ఉండి, నివృత్తి మార్గములో ఉండి ధ్యానమును కొనసాగిస్తూ ఉంటారో, ఈ ధ్యానం కొనసాగించేటువంటి వాళ్ళల్లో ఈ దైవీ వృత్తి అనగా విద్య అనేటువంటి పెరుగుతుంది. కాబట్టి విద్య పెరిగే కొద్దీ వాళ్ళల్లో దైవీ గుణాలు అనేటువంటివి వ్యవహారంలోకి వచ్చేస్తాయి. సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అనేది భాగవతంలో చెప్తున్నటువంటి మాట. సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అని చెప్పి అంటాడు. అట్లాగే ఎంతెంత సోహంభావ ధ్యానములో ఉండి విద్యా విధానాన్ని పెంపొందింపజేసుకుంటూ ఉంటారో, ఈ విద్య శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి పెరిగినప్పుడు, ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి యొక్క బలం అనేది ఉన్నప్పుడు దాని సంబంధమై ఉన్నటువంటి దైవీ గుణాలు నిక్కుటముగా వ్యవహరించే అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడైతే అవిద్యా సంబంధమై ఉన్నటువంటి అవిద్య, అజ్ఞానం, మూలావిద్య బలోపేతంగా పెరిగినప్పుడు అవిద్యా సంబంధమై ఉన్నటువంటి ఆశ్రయ గుణాలకు బలం చేకూరుతూ ఉంటుంది. శక్నోతి హైవయస్సోఢం ప్రాక్షరి విమోక్షనాత్ కామ క్రోధ ఉద్భవం వేగం, కామ క్రోధ ఉద్భవం వేగం, కామ ఉద్భవ వేగం, క్రోధ ఉద్భవ వేగం, మోహ ఉద్భవ వేగం, అసూయ ఉద్భవ వేగం. వేగం అంటే ఏమిటి? అలా ఆ వ్యక్తులను చాలా తేలిగ్గా లాక్కుపోతాయి, ఆ ప్రమాదాల్లో పడవేస్తూ ఉంటాయి. అందుచేత ఎవరైతే కేవలం వ్యవహారమునందే మునిగి ఉంటారో, వ్యవహారములో మునిగి ఉన్నటువంటి వాళ్ళల్లో అవిద్య, అజ్ఞానం, మూలావిద్య, కారణదేహం మిక్కుటముగా పెరిగేదిగా ఉంటుంది. కాబట్టి అవిద్యా శాతం పెరుగుతున్నటువంటి వారికేమో అవిద్యా సంబంధమై ఉన్నటువంటి ఆశ్రయ గుణాలకు బలం చేకూరుతుంది. అలాంటి ఆ గుణాల చేత వాళ్ళు లాగబడతారు, గుణాల చేత వాళ్ళకు స్వాధీనమైపోతారు, గుణాలు జయిస్తాయి, వాళ్ళని అమితముగా తీసుకుపోయి ఆ మార్గాల్లో పడవేసేవిగా ఉంటాయి. అందుచేత మనం ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాల ప్రభావం తగ్గించాలంటే ఏం చేయాలి? ఆశ్రయ గుణాలకు బలం చేకూర్చేటువంటి ఏ అవిద్య అయితే ఉన్నదో ఆ అవిద్య మూల బలం అవిద్య ఆ గుణాలకి. కాబట్టి మూల బలమై ఉన్నటువంటి అవిద్య అనే దానిని అణిసివేయగలిగితే, అవిద్యా భాగం అణిసివేయగలిగితే అవిద్య అనే దాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి ఆశ్రయ గుణాలకు వ్యవహారం తగ్గిపోతుంది. కాబట్టి ఆశ్రయ సంబంధమై ఉన్నటువంటి అవిద్య అనేటువంటి దాని బలం తగ్గాలంటే మనం ఏం చేయాలి? సోహంభావ ధ్యానము ద్వారా విద్యను పెంపొందింపజేసుకోవాలి. సోహంభావ ధ్యానములో ఉన్న వాళ్ళకి ఏం పెరుగుతుంది? శుద్ధ సాత్విక విద్య పెరుగుతుంది. ఈ శుద్ధ సాత్విక విద్య పెరిగినప్పుడు శుద్ధ సాత్విక విద్యను బట్టి వాళ్ళల్లో దైవీ గుణాలకు బలం ఏర్పడుతుంది. అప్పుడు ఆ దైవీ గుణాలు ఆయన జీవితంలో వ్యవహారంలో దిగుతాయి. వ్యవహారం చేసేది దైవీ గుణాలు. ఆశ్రయ గుణాలు ఉన్నా కానీ వాటికి బలం లేదు అక్కడ, అవి కేవలం నిర్వీర్యమై పడిపోయి ఉండే విధానం. కాబట్టి మహాత్ములై ఉన్నటువంటి వాళ్ళల్లో దైవీ గుణాలు వ్యవహారం కలిగి ఉంటాయి. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః, దైవీ ప్రకృతిం ఆశ్రితాః, దైవీ సంబంధమై ఉన్న ప్రకృతిని మహాత్ములు ఆశ్రయించి ఉన్నారు. కాబట్టి వాళ్ళల్లో మరి ఆ దైవీ సంబంధ వ్యవహారం అంతా కూడా ఉంటుంది. కాబట్టి ఆశ్రయ గుణాలను మనం జయించాలి అనే విధానం గనక ఉన్నట్లయితే, ఎట్లయితే పాండవులు కృష్ణ పరమాత్మ యొక్క ఆశ్రయం కలిగి మరి ఆ కౌరవులను జయించారో, అనాత్మను జయించటం, కౌరవులపై విజయము అని చెప్పనంటే అనాత్మపై విజయము అనేటువంటి అర్థం అన్నమాట.
కాబట్టి కృష్ణ పరమాత్మ ఆశ్రయం లేకుండా, మహాకారణాత్మకమై ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ఆశ్రయం లేకుండా నీవు ఆ ఆశ్రయ సంబంధమై ఉన్న అవిద్యను జయించే అవకాశము ఉన్నదా? మహాకారణాత్మిక ఈశ్వరుడు, మహాకారణమగు హంస యొక్క ఆశ్రయం, ఈశ్వర ఆశ్రయం పొందకుండగా లోన ఉన్న అవిద్యను జయించే అవకాశం ఉంటుందా? ఇది గమనార్హం. పంచేంద్రియాల సంబంధం కలిగి వ్యవహారములు మునిగిపోయి ఉన్నంతకాలం అవిద్యకు బలం చేకూరుతుందే గాని అవిద్య నశించే అవకాశం లేదు. అవిద్య బలోపేతమవుతుంది. కనుక మహాకారణాత్మక ఈశ్వరుణ్ణి ఆశ్రయించినప్పుడే దానివల్ల ఏమవుతుంది? నీకు మహాకారణం పెరుగుతుంది. మహాకారణ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి పెరుగుతుంది. ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి పెరిగే కొద్దీ నీలో ఉన్న అవిద్య సన్నగిల్లుతుంది. అవిద్య మూలావిద్య సన్నగిల్లినప్పుడు అవిద్య యొక్క ఆశ్రయంలో ఉండి బలోపేతమై ఉన్నటువంటి గుణాలకు బలహీనమై పడిపోయే విధానం ఏర్పడుతుంది. ఇది గమనార్హం. స్వామి గారు ఇచ్చినటువంటి ఒక మూల సూత్రం అక్కడ ఉందన్నమాట. ఎవరైనా జయించాలంటే ఆనాటి కాలంలో కౌరవ పాండవులకు యుద్ధం ఏదో ఏర్పడిందని చెప్పి, రాజ్యం కోసం ఏర్పడినట్లుగా ఇతిహాసంలో వచ్చే అంశము అది ఆనాడే జరిగిపోయింది, మాసిపోయింది. ఇది ఇక్కడ ఉపనిషత్ పరంగా చేసేటువంటి యుద్ధం. అదేమో కావ్య రూపకంగా, ఇతిహాస రూపకంగా జరిగిపోయినటువంటి యుద్ధ విధానం. అది ఉపనిషత్ పరంగా, జ్ఞానపరంగా ఉన్నటువంటి యుద్ధం ఇది. కాబట్టి జ్ఞానపరముగా చేరి ఉన్నటువంటి ఈ యుద్ధం సకల మానవులకు వర్తించినటువంటి యుద్ధం ఇది. మరి ఈ యుద్ధంలో ఎవరైనా విజయం సాధిస్తేనే ఆత్మరాజ్యాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. భగవద్గీతలో స్వామి చెప్పేటువంటి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి ఆ స్థితిని పొందాలన్న అపేక్ష ఎవరికైనా బహుశా ఉంటే మాత్రం వాళ్ళు తప్పనిసరిగా అనాత్మ సంబంధమై ఉన్న కౌరవులను జయించి తీరాల్సి ఉంటుంది. అనాత్మ సంబంధమై ఉన్నటువంటి ఆశ్రయ సంపత్తి కౌరవులను జయించకుండగా ఆత్మరాజ్యాన్ని పొందే విధానం అనేటువంటి మాట ఉంటుందా? లేదు. అదే ఇక్కడ స్వామి గారు చెప్పేటువంటి ప్రధానమైనటువంటి యొక్క మౌలిక పాయింట్ అన్నమాట ఇది. ఈయన కావ్యం అంటే ఇతిహాసం, కబ్బురు వర్ణే, కావ్యాలలో ఎక్కువగా వర్ణన ఉంటుందన్నమాట. కావ్యములంటే మామూలుగా రఘువంశము, మేఘ సందేశము, నల చరిత్ర ఇలాంటి ఇవన్నీ కూడా కావ్యములుగా చెప్పే విధానం ఏర్పడుతుంది. భారతము అని చెప్పిన ఇతిహాసం, ఇది ఈ ప్రకారముగా జరిగి ఉండెను అనేటువంటి మాటగా వచ్చేది ఇతిహాసం అని చెప్పని. ఇతిహాస రూపముగా చూసినట్లయితే అక్కడ కౌరవులు పాండవులు అనే యుద్ధ విధానము, దాంట్లో నీతి అంశములు, ధర్మ అంశములు అన్ని రాజ్య వ్యవహారంతో వచ్చే విధానము. ఇక్కడ ఉపనిషత్తు అన్నమాట. ఉపనిషత్ పరంగా ఉన్నటువంటి అంశం 108 ఉపనిషత్తుల సార విధానాన్ని పిండి కృష్ణ పరమాత్మ భగవద్గీతగా ఇచ్చినటువంటి జ్ఞాన అంశం ఇది. ఏవి సర్వోపనిషదో గావ దుగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీహి భక్త దుగ్ధం గీతామృతం మహత్ అన్నట్లుగా సర్వోపనిషదో గావ, సమస్త ఉపనిషత్తులలో ఉన్నటువంటి ఆ సారమంతటినీ కూడా భగవద్గీతగా పెట్టాడు. కాబట్టి ఆ భగవద్గీతలో ఉన్నటువంటి యొక్క పరాకాష్ఠ విధానం ఏంటని చెప్పనంటే ఆ మోక్ష విధానం, బ్రాహ్మీ స్థితి, అది శ్రేయో మార్గము అని చెప్పి అన్నారు. చతుర్విధ పురుషార్థములలో 4వ పురుషార్థం మోక్షం. 3 పురుషార్థములు ధర్మ అర్థ కామం, ఈ 3 కూడా ద్రోణ ధర్మాలుగా స్వామి చెప్పుకొచ్చారు. శుక్రాచార్యుల వంశముల పరంపరగా ఉన్నటువంటి ద్రోణ ధర్మాలు, ధర్మ అర్థ కామములు, ఈ 3 విషయములో అన్ని జీవులు పాటిస్తూనే ఉన్నాయి. మనమే కాదు, ఈ విషయంలో ఉన్నటువంటి సకల జీవులు కూడా ఈ ధర్మము, అర్థము, కామం, ఈ 3 కూడా అన్ని జీవులు జీవిస్తున్నటువంటి విధానమే. ఒక మానవుడే ప్రధానంగా ఉన్న విషయం కాదు. 4వ పురుషార్థముకు మోక్షం. ఈ మోక్షం అనేటువంటి అంశం ఒక మానవ దేహం గల ప్రాణికి మాత్రమే ఉన్నది. కనుక ఈ మోక్షం అనేటువంటి యొక్క అంశంతో చేరి ఉన్నటువంటి మానవుడు మరి ఆ మోక్ష విధానంలో పయనించి
ఆత్మరాజ్యాన్ని పొందటం అని చెప్పానంటే ఇక్కడ కౌరవ పాండవుల అనేటువంటి ఒక అంశాన్ని మనకి ఇక్కడ చూపించారు, ఉదాహరణగా చూపించారు ఎక్కడ అనగా ఒక ఎందుకంటే లోన జరిగేటువంటి యొక్క దానిని ఎత్తి చూపాలని చెప్పానంటే దృష్టాంతం ఉండాలి, ద్రాష్టాంతికం చెప్పాలంటే దృష్టాంతం ఉండాలి. దృష్టాంతం నువ్వు అవగాహనలో ఉన్న విషయం, ద్రాష్టాంతికం అది సాధన ద్వారా వచ్చేటువంటి అవగాహన ద్రాష్టాంతికం. మన భగవద్గీతలో కూడా ఎన్ని చోట్ల పరమాత్మ దృష్టాంతం చెప్పలేదు. ఇప్పుడు బ్రహ్మానుభవాన్ని పొంది ఉన్న బ్రహ్మజ్ఞాని ఎట్లా ఉంటాడని చెప్పనే మాటకి ఏం చెప్పాలి, దృష్టాంతం చూపించాలి అక్కడ. ఏదా దృష్టాంతం? ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సహ శాంతిం ఆపునోతి సహ అట్టివాడు శాంతిం ఆపునోతి. కాబట్టి ఆ పరమశాంతిని పొంది బ్రహ్మాన్ని పొంది ఉన్నటువంటి వాడు ఎట్లా ఉంటాడు అని చెప్పానంటే సముద్రాన్ని ఉపమానంగా చెప్పాడు, సముద్రాన్ని ఉదాహరణ చెప్పాడు. సముద్రం అది మనకు అనుభవంలో ఉన్న విషయం, మరి బ్రాహ్మీ అనుభవం మనకు అనుభవం లేని విషయం. బ్రాహ్మీ అనుభవాన్ని పొందినవాడు పొందాడు, మరి ఆ పొందిన వాని యొక్క బ్రాహ్మీ అనుభవం మనకెట్లా తెలుస్తుంది? కనుక మనకు అవగాహన కావాలంటే తత్సంబంధమై ఉన్న దృష్టాంతం మనకి చూపించాలి. అబ్బాయి చూడు సముద్రం చూసా అని చెప్పి. ఎట్లా సముద్రం? విశాలంగా ఉన్నది, అఘాతమై ఉన్నది, అనంతమై ఉన్నది, వ్యాపకమై ఉన్నది. లోనకపోతే నిశ్చలంగా ఉంటుంది, శుద్ధమై వ్యాపకమై నిశ్చలమై అనంతమై ఇట్లా ఉన్నటువంటి సముద్రం ఏ ప్రకారంగా ఉంటుందో అట్లా మహాత్ములు కూడా యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వారి స్థితి కూడా వ్యాపకమై నిశ్చలమై శుద్ధమై అగాధమై అనంతమై నిగూఢమై ఉన్న విధానముగా ఆ బ్రాహ్మీ సంబంధ అనుభవాన్ని చెప్పటానికి ఒక దృష్టాంతాన్ని ఇక్కడ చూపించాల్సిన విధానం ఏర్పడిందన్నమాట. అట్లాగే ధ్యానములో ఉన్నటువంటి యోగి ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటాడు అనే మాట చెప్పిన విషయం. మరి ధ్యానంలో ఉన్నవాడు ఎట్లా ఉంటాడని చెప్పి ఎట్లా చూపిస్తావు? అది లోన ఉన్న విధానం కదా, లోన ఉన్న విధానం ఎట్లా బయటికి లాగి చూపిస్తావు దాన్ని? అందువల్ల నీకున్న అనుభవం ఏదున్నదో దాని ముందు చెప్పాలి, నీకు దృష్టాంతం నీకు చెప్పాలి. దృష్టాంతం చెబితే ద్రాష్టాంతికం. దృష్టాంతం అంటే ఏమిటి? నీకు కనపడింది, నీకు అనుభవంలో ఉన్నది, దాన్ని చూపించి మరి లోన ఉన్న అంశాన్ని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ దృష్టాంతంగా చెప్పిన అంశం ఏమిటి? యదా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగం ఆత్మనః. ఆ యోగములో ఉన్నటువంటి వాని చిత్తం ఎట్లా నిశ్చలంగా ఉంటుందయ్యా అని చెప్పనంటే యదా దీపో నివాతః. వాతః అంటే గాలి, గాలి లేని చోట దీపం ఎట్లా నిశ్చలముగా ఉంటుందో అని అర్థం. అట్లాగా యోగం చేసేటువంటి యొక్క వానిలో కూడా వాని మనస్సు వాని చిత్తం ఆ ప్రకారం నిశ్చలంగా ఉందన్న విషయం. కాబట్టి యోగం చేసేటువంటి వాని విధానములో మనస్సు నిశ్చలంగా ఉన్నది అని చెప్పనంటే ఆ నిశ్చలముగా ఉన్నటువంటి విధానం అది వాడికి మాత్రమే అనుభవంలో ఉన్న విషయం. నీకెట్లా అది అర్థమవుతున్న విషయం? కాబట్టి ఆ యోగములో ఉన్నటువంటి వాడికి నిశ్చలముగా ఉన్నటువంటి నిశ్చలత్వము వానికి అనుభవంలో ఉన్న విషయము. ఆ అనుభవాన్ని నీకు తెలిసేట్లుగా చెప్పాల్సి వచ్చినప్పుడు యదా దీపో నివాతః. కాబట్టి గాలి వీసింది, దీపం గదులుతూ ఉన్నది, నువ్వు చూసావు. గాలి లేదు, గాలి ఆగిపోయింది, దీపం నిశ్చలం వెలుగుతూ ఉన్నది, అది నువ్వు చూసావు జీవితంలో. కాబట్టి నీవు చూసిన నీకు అనుభవంలో ఉన్న అంశాన్ని అక్కడ చెప్పి ఎట్లా ఉంటుందయా యోగములో అనేటువంటి విషయాన్ని చెప్పటం. ఒక దృష్టాంతం చెప్పండి, నీకు ద్రాష్టాంతికం నీకు అర్థమయ్యే అవకాశం లేదు. ఏమి మహాత్ములు కూడా మనలాగానే ఈ సంసారంలో ఉంటారు, ఈ భోగాలలో ఉంటారు, ఈ సంసార వ్యవహారంలో ఉంటారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు, వాళ్ళకి పేరంటాలు, వాళ్ళకి భార్య, వాళ్ళకి బిడ్డలు, వాళ్ళకే ఉంటారు. మహాత్ములకు కూడా బ్రహ్మవేత్తలకు కూడా పూర్వకాలం అంతా కూడా ఉన్నది మీకు బ్రహ్మవేత్తలంతా కూడా గృహస్థులే. ఇటీవల కాలంలో సన్యాసం అనేది ఏర్పడింది అనుకోండి బుద్ధుడి నుంచి. అంతకుముందు ఉన్నదేమిటి? కేవలం గృహస్థ విధానమే. యాజ్ఞవల్కి గృహస్థుడు, జమదగ్ని గృహస్థుడు, వశిష్ఠుడు గృహస్థుడు, అందరూ గృహస్థులే. అందుచేత మరి ఈ యొక్క గృహం వాళ్ళకి భార్య, బిడ్డలు, సంసారము, యావగేషన్ అంతా వాళ్ళకు కూడా ఉన్నదన్నమాట. మరి ఆ విధంగా ఉన్నటువంటి ఎవరు మరి దీంట్లో బ్రహ్మవేత్తలు? వాళ్ళకి మాకులాగానే వాళ్ళకి భార్య, బిడ్డలు, వాళ్ళకి సంసారం, వాళ్ళకి పెళ్ళిళ్ళు, పేరంటాలు అన్నీ వాళ్ళకి ఉన్నాయి కదంటయ్యా.
ఇంకా మాకు వాళ్ళకి ఏంటి తేడా, ఎట్లా బ్రహ్మజ్ఞానిగా ఉన్నట్లు గుర్తించే అవకాశం ఏర్పడుతుంది అనే విషయం వచ్చినప్పుడు అక్కడ మరి ఆ విషయం చెప్పాలంటే దృష్టాంతం చూపించాలి. అక్కడ దృష్టాంతం చూపిస్తే ద్రాష్టాంతికం అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఎట్లా ఉంటారే బ్రహ్మవేత్తలు మరి సంసారం ఉన్నటువంటి వాళ్ళని చెప్పానంటే చెప్పిన మాట, బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వాత్మశుద్ధయే, ఏమి పద్మపత్రం ఇవ అంబ అని చెప్పాలా. ఎట్లా ఉంటారా మహాత్ములు అని చెప్పిన పద్మపత్రం ఇవ అంబస, జలంలో ఉన్నటువంటి పద్మపత్రం లాగా. ఏమి ఇప్పుడు నీటిలోనే పుట్టింది, నీరే నివాస స్థలము, నీరే జన్మస్థలము, నీరే ప్రాణాధారము, నీటిలోనే కాపురం చేస్తూ ఉంది, నీటిలోనే ఉన్నది. నీరు విడిచిపెట్టిందా అంటే బతికే అవకాశం లేదు, వ్యవహారం చేసే అవకాశం ఉండదు. నీటిలో ఉంటేనే దాన్ని బతుకు, నీటిలో ఉంటేనే చక్కగా కలకల్లాడుతూ ఉంటుంది. నీరు అంటుతుందా? నీరు అంటదు. మీరు తామరాకు మీద నీరు బిందువులు వేయండి, దొల్లిపోతాయి, నిలబడవు. కాబట్టి ఆ విధంగా బ్రహ్మజ్ఞాని విషయంగా చెప్పాల్సి వచ్చినప్పుడు అయ్యా పద్మపత్రం యవాంబస, వాళ్ళు ఎట్లా ఉంటారని చెప్పారంటే బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. బ్రహ్మణి ఆదాయ కర్మాణి, సమస్త ఇంద్రియాలను బ్రహ్మమును లయింపజేశారు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు మొత్తం కూడా బ్రహ్మంలో వాళ్ళు సోహంభావ ధ్యానము ద్వారా బ్రహ్మంలో పెట్టేశారు. సమస్త ఇంద్రియాలను కూడా వాళ్ళు బ్రహ్మంలో పెట్టారు. మనం ప్రపంచంలో పెడతాం, ఇంతే వ్యత్యాసం ఇంకేం లేదేక. మనం పెడుతూ ఉన్నాం, వాళ్ళు పెడతా ఉన్నారు. వాళ్ళు పెడితే బ్రహ్మంలో పెడతారు, మనం పెడితే ప్రపంచంలో పెడతాం. బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే పద్మపత్రం ఇవాంభస. ఆ విధంగా వాళ్ళు బ్రహ్మానుభవాన్ని పొంది ఉన్నటువంటి వారు ఎట్లా ఉంటారని చెప్పానంటే పద్మపత్రం ఇవ, పద్మపత్రం వలె. కాబట్టి పద్మపత్రం ఆ తామరాకు నీటిలోనే పుట్టింది, నీరులో నివాసంగా ఉన్నది, నీరే ప్రాణాధారంగా ఉన్నది. నీటినే మాత్రం అది అంటదు. అట్లా వీళ్ళు వ్యవహారంలో పెట్టారు, సంసారంలో ఉన్నారు, భార్య బిడ్డలో ఉన్నారు, వీళ్ళు కాపురా విధానం చేస్తూ ఉన్నారు, అన్ని వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. ఇన్ని చేస్తూ ఉన్నప్పటికీ కూడా వీరు దేనికి అంటకుండగా ఉండే విధానము. కనుక ద్రాష్టాంతికం అర్థం కావాలంటే దృష్టాంతం చూపించాలిగా. అట్లా ఇక్కడ స్వామివారు కూడా మరి ఈ జ్ఞాన యుద్ధం అనే మాట కూడా చెప్పుకొచ్చారు. ఎట్లా ఉంటుందయ్యా జ్ఞాన యుద్ధం అని చెప్పానంటే కౌరవుల పాండవుల విధానము. దృష్టాంతం చూపించాలిగా. శ్వాస మీద నిఘా పెట్టినప్పుడు యుద్ధం ఆరంభం అవుతుంది అని చెప్పనే మాట చెప్పారు. ఏ యుద్ధం అయ్యా, ఎట్లా ఉంటుంది ఆ యుద్ధం అనే మాట చెప్పినప్పుడు దృష్టాంతం చూపించాలి. ఏదో దృష్టాంతం కౌరవ పాండవుల యుద్ధం ఎట్లయితున్నదో అట్లాగా నువ్వు కూడా శ్వాస మీద నిఘా పెట్టి చేసే యుద్ధం ఆ ప్రకారంగా ఉంటుంది అన్నప్పుడు మరి కౌరవులంటే వాళ్ళెవరు, పాండవులంటే వాళ్ళెవరు, మరి వాళ్ళ పేర్లు ఏమిటి, ఆ పేర్లలో ఉన్నటువంటి ఆ లక్షణాలు ఏమిటి, లక్షణ విధానం కావాలిగా. లక్షణ ప్రమాణాభ్యం వస్తు సిద్ధి, లక్షణం చెప్పాలి అక్కడ. ఆ పేర్లకు లాక్షణికార్థం ఉంటుంది అక్కడ. దుర్యోధనుడు అన్నదానికి పదానికి లాక్షణికార్థం దుర్యోధనుడు. యోధనం అంటే యుద్ధం చేస్తాడు, నిరంతరంగా వాడి పోరాటం, ఆరాటం, క్షణం తీరిక ఉండదు, దమిడి ఆదాయం ఉండదు, నిద్రపోడు, ఎలాగ తినడు, నిద్రపోడు. ఇవన్నీ పోరాటం వాడిది ఎప్పుడూ కూడా. ఎందుకు వచ్చిన పోరాటం చెప్పండి? ఏమన్నా జీవితంలో మిగులుతాయా? ఏమన్నా జీవితంలో పట్టుకుపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? 1000 కోట్లే సంపాదించావు. ఇప్పుడు చూస్తే పేపర్లలో కూడా ఎక్కడ చూసినా 1000 కోట్లు, ఇంతకుముందు 100 కోట్లే తినేవాళ్ళం అప్పటి కాలంలో. పూర్వకాలం లక్షాధికారి అంటే అప్పుడు పెద్ద ఘనం. ఆ సినిమా కూడా వచ్చిందిగా మనకి లక్షాధికారి అని చెప్పిన ఆ కాలంలో. ఇప్పుడు ఆ సినిమా తీసేవారు చూడరు కూడా ఏమి. కాబట్టి అప్పుడు లక్షాధికారి అంటే ఘనం అన్నమాట. ఇప్పుడంతా ఏమిటి 100 కోట్లు, 1000 కోట్లు. దేవాలయం చేసిన వ్యవహారం ఇప్పుడు రాజ్యాంగం అంతా కూడా. అందువల్ల ఈ ప్రకారంగా మానవుడు ఎంత ఆరాటమో, ఎంత పోరాటమో, ఏం చేసుకుంటాడు, ఏం అర్థం కాని విధానం. 100 ఇండ్లు ఉంటాయి, 100 ప్లాట్లు ఉంటాయి, 1000 ఎకరాలు ఉంటాయి. ఎక్కడన్నీ పూడ్చిపెట్టేది? ఏ ప్లాట్లో పూడ్చిపెట్టాలి వీడిని, ఏ స్థలంలో పూడ్చిపెట్టాలి వీడిని, ఉండే స్థలం ఎంత, 6 అడుగులు చాలుగా దేహానికి. ఇంత విధానముగా జీవితంలో వాడు చేసేటువంటి ఒక పోరాటాన్ని చూపించే విధానంలో దుర్యోధనుడు దుష్ట యుద్ధం అది. ఏమి యుద్ధం చేస్తా ఉన్నాడు. ఆ యుద్ధం చేసే విధానంలో కూడా వాడు సహాయంగా ఉన్నటువంటి వారు ఇంకా 100 మంది ఆ తమ్ముళ్ళు ఉన్నారు అక్కడ. దుశ్శాసనుడితో పాటు చూస్తే ఇంకా 100 మంది సహాయంగా ఉన్నారు. ఇంకా మంచి సలహాలు ఇవ్వటానికి శకుని కూడా పక్కన వాడు ఉన్నాడు.
శకునం అంటే మీకు అర్థమవుతున్న పదం చెప్పగానే ఏమి ఆ శకునం అంటే శకునమే, వాడికి పట్టినటువంటి పెద్ద శకునం వాడు. దుశ్శాసనుడు, శాసనం అంటే ఆజ్ఞాపించడము, సుశాసనం అంటే అన్ని దుశ్శాసనాలే, వాడు చేసేవన్నీ కూడా దుశ్శాసనాలే, అట్లా చేసే వ్యవహారములు. కాబట్టి ఈ ప్రకారంగా అవన్నీ కూడా లాక్షణికార్థములుగా చెప్పేటువంటి అంశములు, అంటే లక్ష్యార్థం తీసుకుంటేనే మనకు దాంట్లో ఉన్నటువంటి పరమార్థం గోచరించే అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. అట్లా ఉన్నటువంటివన్నిటిని కూడా మరి కౌరవ విధానములో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు, పాండవ విధానంలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు, ఇవన్నీ కూడా ఒక ఆత్మార్థాన్ని అనాత్మ అర్థాలని ప్రబోధింపజేసేటువంటివిగా ఉన్నటువంటివి. ఇప్పుడు ధర్మరాజు అని చెప్పి అన్నాం కదా, ధర్మస్య రాజు, ధర్మమునకే రాజు, ధర్మ మార్గంలో పయనించే విధానం. పాండవ విధానం వచ్చినప్పుడు పాండు అంటే తెలుపు అని చెప్పిన మాట. పండతే సుఖమితి పాండు పడిగతవు. ఉత్పత్తులు కూడా బాగా నేర్చుకుంటే తప్ప మనకి ఆ అర్థాలు గోచరించే అవకాశం ఉండదు. ఎక్కడ ఉత్పత్తులు ఎక్కడ ఉన్నాయో మనకు తెలియని వ్యవహారము. అది ఏ యొక్క అమరకోశంలో ఉన్నాయో, ఎక్కడెక్కడ అమరకోశం త్రికాండలు 3 కాండలు, మరి 3 కాండలు పెద్ద అరణ్యం, 3 కాండలు కూడా. అరణ్యాలలో ఎక్కడుందో ఇప్పుడు పాండు అనే పదం ఉందండి. ఆ పాండు అనే పదానికి ఉత్పత్తి అమరకోశంలో ఎక్కడో ఉంటుంది. ఎతకాలిగా పోయి మనం ఎదుగుతాం, మనం పోయి అలాగ మనం పోలేము, మనం అలాగది. కాబట్టి స్వామివారు ఎంతో సునాయాసముగా, ఎంతో అలవోకగా తీసుకొచ్చేసి ఎక్కడ పదమైతే అక్కడ పదాన్ని ఆయన పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అట్లాగే పాండు అంటే తెలుపు. కాబట్టి ఈ తెలుపుతో కలిగి ఉన్నటువంటి శుద్ధ సాత్వికంతో కలిగి ఉన్నటువంటి పాండవులు అని చెప్పనే విధానముగా ధర్మరాజు, అర్జునుడు, ఆర్జయతి అర్జున, ఆర్జించేటువంటి విధానం ఏమిటంటే గురువు ద్వారా బ్రహ్మ విద్యను ఆర్జించే విధానం వాడికి ఉన్నటువంటి లక్షణము. ధర్మరాజు. భీముడు, బిభతీతి భీమ, బిభత్రైలోక్యే ఉత్పత్తి అన్నమాట. బిభతి భయపెట్టేటువంటి విధానం, బిభత్రైలోక్యే ముల్లోకాలకు భయపెట్టే విధానం కలిగేవాడు ఆ భీముడు. అంటే ఆ భీముని విధానములో కౌరవులందరూ కూడా భయపడి పారిపోయే విధానం. అట్లా నకులుడు, సహదేవుడు, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సాత్విక విధానములో, విద్యా విధానములో ఆ దైవీ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తికి సంబంధించి ఉన్నటువంటి గుణగణాల విధానము, ఇలాంటివి సంపాదించుకుంటే మనం విజయం సాధించే అవకాశం ఏర్పడుతుంది. అనాత్మ సంబంధంగా ఉన్న కౌరవులు, వాళ్ళ పేర్లు, అవన్నీ దాంట్లో అక్కడ మనకి వస్తాయి. ఇవన్నీ కూడా స్వామివారి ఇక్కడ మనకి ఉత్పత్తులతో కూడా అన్నీ కూడా చెప్పుకొచ్చారు. నేనేం పెద్దగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్వామివారి ఉత్పత్తి ఇచ్చాడు, అర్థం ఇచ్చాడు, అన్నీ సులభంగా చెప్పారు. కాబట్టి మీరు అలవోకగా కూడా చదువుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. అయినా మనం స్వరాజ్య గీత ప్రామాణికంగా తీసుకున్నాం కాబట్టి ఒకసారి ఆ యొక్క వ్యక్తుల యొక్క పేర్లు కూడా లక్షణాలు కూడా చెప్పుకున్నట్లయితే మనకు ఒక ఆనందం. స్వామి చెప్పినటువంటి అంశాలని మనం చెప్పుకోవటంతో, మననం చేసుకోవటంతో మనకు ఆనందం అనేది ఉంటుంది. కాబట్టి రేపటి రోజున ఆ పేర్లు, కౌరవ పాండవుల పేర్లు, ఇప్పుడు మనం శ్లోకాలు చెప్పుకున్నాం కదా, ఈ పక్షంలో పాండవ పక్షంలో ఉన్నటువంటి 3 శ్లోకాలలో చెప్పినటువంటి దైవీ గుణాల ఆ పేర్లు, ఆశ్రయ గుణాల విధానంగా ఉన్నటువంటి ఒక శ్లోకంలో చెప్పినటువంటి కౌరవుల యొక్క విధానం ఆ పేర్లు, ఆ పేర్ల యొక్క అంశాలు సంక్షిప్తంగా రేపటి రోజున మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము అని తెలియజేసుకుంటూ, ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.